అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు మెయిన్ సెంటర్లో సాయి దుర్గా ఐ క్లినిక్ మరియు కళ్ళజోళ్ల షాప్ పూషాడపు వెంకట రామారావు గారి సారథ్యంలో నూతనంగా ప్రారంభం. కోడూరు మండల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. మా క్లినిక్ సెంటర్ నందు అనుభవజ్ఞులైన కంటి నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు సకాలంలో సరసమైన ధరలకు ఇవ్వడం మా ప్రత్యేకత. మా బ్రాంచీలు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, ఎదురుమొండి, చిన్నాపురం, హైదరాబాద్. అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని సూచించారు. ఫిర్యాదులు, కోర్టు కేసులను అధిగమించి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ విషయంలోనూ గందరగోళం సృష్టించారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అధికారులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. IoT డివైసెస్ పెట్టాం. అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డీఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేసాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం. ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంక్షేమం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం, అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికీ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే, కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం, ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాం, దాన్ని కూడా జయప్రదం చేశాం. ఇంకొక పక్కన దీపం 2 కానీ, అదే మరి శ్రీశక్తి కానీ, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. అభివృద్ధి ఒక పక్కన, రెండో పక్కన సంక్షేమం. అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు.
అప్పటికే 8,80,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ క్లియర్ చేశాం. ఇవన్నీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ది.